అయ్యో పానం సుస్తైందా హాయింద డాక్టర్ కాడికి పోయారు సీదా దావకండ్ల మంత్రిని కలువుర్రి నయం చేస్తాడు ఏంది ఇంట్లో దొంగలు పడ్డరా పుసుకున పోలీస్ స్టేషన్ కురికారు లబ్బ లబ్బ మొత్తుకుంటా హోం మంత్రిని కలువుర్రి నీ బస్ టికెట్ వెనకాల రాసిన పైసల కోసం కండక్టర్ నో డిపో మేనేజర్ నో అడుగుడేందబ్బా బస్సుల మంత్రిని అడగాలి గాని మీ గల్లీలా కరెంట్ బుగ్గ గాలిపోతే విలేజ్ సెక్రటరీని వేయమనేరు లేలే ఎమ్మెల్యే నిలదీయాలి హే ఊక అమ్మ ఊక ఏం మాట్లాడుతున్నావు సంజాయితందా నీకు అని నా మీద గరంగా కుర్రి గీ సార్ ముచ్చట గట్లనే ఉన్నది మళ్ళా 10 ఏళ్ల తర్వాత గులాబీ దండు రోడ్ల మీద పడ్డది రైతుల కోసము కండిషన్లు లేకుండా అందరికి లోన్లు మాపియాలని ర్యాలీలు ధర్నాలు నిరసనలు చేసిర్రు అంతటా ఆధార్ కార్డులు రేషన్ కార్డులు పట్టించుకోవద్దు 2 లక్షలకు మీదున్నోళ్ళకు కూడా వెంటనే మాపియాలనేది మనోళ్ళ డిమాండ్ సీఎం సారు దేవుళ్ళ మీద ఒట్టేసి మాట తప్పిండని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుని గీ మాట అన్నాడు హరీష్ రావు సారు. ఈ పాపాత్ముని ఈ దుర్మార్గుడిని ఈ దివాళాకోరు ముఖ్యమంత్రిని క్షమించండి. పాపం రేవంత్ రెడ్డి చేస్తే శిక్ష ప్రజలకు పడద్దని హైటెంక హరీష్ అన్న ఆలేళ్ళ ధర్నా చేస్తే రామన్న చెవెలేలా ఊకున్నాడు. గల్లా బట్టి అడగాలే ఏమాయ కొడక 2 లక్షల రుణమాఫీ అన్నావు ఎక్కడ పోయిందని అడగాల. రుణమాఫీ పేరు మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ధర్నాలు చేస్తున్నాయి వాళ్ళని అటుకెళ్లి సీఎం రేవంత్ రెడ్డి సార్ ఈ మాట చెప్పిండు రైతన్నలకు. ఏ రైతుకు రుణం రాకపోయినా రుణం మాఫీ కాకపోయినా ఏ రైతుకు ఏ సమస్య ఉన్నా ప్రతి కలెక్టర్ కార్యాలయంలో అధికారులను కౌంటర్ వేసి కూర్చోబెట్టి మీ సమస్యలు అక్కడ చెప్పుకోండి వాటిని పరిష్కరించి మీకు రుణమాఫీ చేస్తాం. రైతులు ఓట్లేసింది అధికారులకు కాదు, రైతులు ఓట్లేసింది కాంగ్రెస్ పార్టీకి వేసిండ్రు. చెప్పుకున్నాడు అధికారులకు కాదు. పట్టాల్సి వస్తే గల్లా కాంగ్రెస్ నాయకులను పట్టండి, పట్టి నిలదీయండి. ప్రభుత్వం విననప్పుడు ఏం జరుగుతుందో కనుక్కోనప్పుడు మీరు నిరసన వెళ్ళిపోవచ్చు, ధర్నా చేయొచ్చు, రాస్తా రోకో చేయొచ్చు. ఈ ప్రభుత్వం ఉన్నదే మీకోసం. అధికారుల చుట్టూ తిరుగుండ్రి, వీళ్ళ కాడికి వండ్రి, వాళ్ళ కాడికి వండ్రి, మనకేం ఖర్చు వాళ్ళ కాడికి పోయేది. ఈ నారులో ఆధార్ కార్డుల తప్పులు వాడో పాత గవర్నమెంట్ రేషన్ కార్డు ఇయ్యకుట్టనో ఇంటి పేరు రాంగ్ వాడుతానో కొందరికి లోన్లు మాఫీ కాలేదు. గాలంతా ఆఫీసర్ కలిస్తే అకౌంట్ లో పైసలు వేస్తామని ఖుద్దు ముఖ్యమంత్రి సార్ చెప్తుంటే మన రామన్ననేమో ఎవరిని కలవద్దు అనబట్టే తప్పులు సయ్యేసేది ఆఫీసర్ రా ఎమ్మెల్యేలా అంటే ఏంది సారు ఆ తప్పులు అట్లనే ఉండాలనా? రైతులకు లోన్లు సుక్తా కావద్దు అంతేనా? అందరికి రుణమాఫీ అయితే రాజకీయం చేస్తానికి మీకేముండదని రంది పట్టుకుందా ఎట్లా? ఈ సన్నాసులో నమ్ముకొని రోడ్ల మీద తిరిగితే ఆయాసమే వస్తుంది. 10 ఏళ్ళు మిమ్మల్ని దోసుక తిన్నారు, కాకులాక గద్దల్లాక మీ రక్త మాంసాలను పీల్చి పిప్పి వేసిన దొంగలు ముసుగేసుకొని ఇవాళ మళ్ళా మీ దగ్గరకు వచ్చి మభ్య పెట్టాలని చూస్తారు. పాత మంత్రులు ఎమ్మెల్యేలు పాత ఎంపీలు సీనియర్ లీడర్లు అంతా రోడ్ల మీదకి వచ్చేండ్రు. ఇంతకు పెద్ద రైతు కేసీఆర్ సారేడని చూస్తున్నారా? ఫామ్ హౌజుల్నే ఉన్నాడో ఇంటికాన్నే ఉన్నాడో గానీ ఏడాగు పడలే రైతుల పేరు మీద జరిగిన లడాయిలో కూడా. సీఎం సీట్లున్నా ప్రతిపక్షం సీట్లున్నా సార్ కథనే అలాగుంటది పో. ఎన్నడైనా 6 నెలలకు ఒక్కసారైనా కేసీఆర్ ముఖం చూసినారా? ఫామ్ హౌస్ లో బోర్లు వండుకునేటోడు. ఏ పార్టీ ముచ్చట ఎట్లున్నా లోన్లు మాఫీగానోళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్లను బ్యాంక్ ఆఫీసర్లను కలువుండ్రి, మీ బాకీలు తీరేటట్టు చూసుకోండ్రి. అంతేగాని వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టుకుని చిల్లర రాజకీయాలకు పోయి మీ రాగంగా కుర్రిచారా? మీకేదైనా సమస్య ఉంటే కలెక్టర్లను కలవండి, వ్యవసాయ శాఖ అధికారులను కలవండి. అధికారుల చుట్టూ తిరుగుండ్రి, వీళ్ళ కాడికి వండ్రి, వాళ్ళ కాడికి వండ్రి, మనకేం ఖర్చు వాళ్ళ కాడికి పోయేది.